ప్రధాని మోదీ అధ్యక్షతన ఎన్డీఏ కీలక సమావేశమైంది. ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనపై నేతలు తీర్మానం చేయనున్నారు. తీర్మానాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టనున్నారు. రాజకీయ వ్యూహాలు, ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల పాత్ర, రాష్ట్రాల అభివృద్ధి ప్రణాళికలపై చర్చించే అవకాశం ఉంది. అంతకుముందు మోదీ ప్రధానిగా పగ్గాలు చేపట్టి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర మంత్రులు నిలబడి చప్పట్లతో ప్రధాని మోదీకి అభినందనలు తెలియజేశారు. ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనపై తీర్మానం ఆమోదించారు. 12 ఏళ్ల పాలనలో మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలు, భవిష్యత్ కార్యాచరణపై కేంద్ర మంత్రివర్గం చర్చించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఎన్డీఏ కీలక సమావేశమైంది. ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనపై నేతలు తీర్మానం చేయనున్నారు. తీర్మానాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టనున్నారు. రాజకీయ వ్యూహాలు, ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల పాత్ర, రాష్ట్రాల అభివృద్ధి ప్రణాళికలపై చర్చించే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. సుమిత్ర, ఈ రోజు ఢిల్లీలో 2 కీలకమైనటువంటి ఘట్టాలు జరిగాయి. 12 ఏళ్ల పాలన ముగిసిన సందర్భంగా, మోదీ పాలన ముగిసిన సందర్భంగా మొదటిది ఏదైతే కేబినెట్ లో ఈ రోజు కేబినెట్ ప్రత్యేక సమావేశం జరిగింది. ఆ కేబినెట్ ప్రత్యేక సమావేశంలో మోదీని ప్రశంసిస్తూ ఆయన 12 ఏళ్ల పాటు సాధించినటువంటి
రికార్డులను పేర్కొంటూ ఈ రోజు కేబినెట్ లో ఒక తీర్మాన లేఖను కూడా తీర్మానాన్ని చేశారు. ఆ తీర్మానంలో ఏదైతే 4,399 రోజుల రికార్డు జూన్ 10 ఈ రోజు నాటికి మోదీ ఎన్నికై ప్రధానిగా దేశానికి అత్యధిక కాలం నిరంతరం సేవలు చేస్తూ ప్రధానిగా సరికొత్త రికార్డు సృష్టించారు. గతంలో నెహ్రూ 1952 నుంచి 1964 వరకు 4,398 రోజులు పీఎంగా ఉన్నటువంటి రికార్డును మోదీ అధిగమించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. అలాగే హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అటు ముఖ్యమంత్రిగా ప్రధానిగా ఆయన 25 ఏళ్ల నిరంతర సేవ మైల్ రాయిని కూడా చేరబోతున్నారు. సో ఈ 12 ఏళ్ల ప్రభుత్వం విధానాల వల్ల 25 కోట్లకు పైగా ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచిత రేషన్, 60 కోట్ల మందికి 5 లక్షల ఉచిత వైద్య భరోసా, కోట్లాది మందికి పక్కా ఇల్లు, గ్యాస్ నీరు, తాగునీరు, బ్యాంక్ ఖాతాలు ఇవన్నీ కూడా లభించాయి. అదేవిధంగా మహిళా సాధికారికతకు సంబంధించి ముద్రా యోజన, లక్పత్ దీదీ ప్రచారం, లోక్సభ విధానసభల్లో ఏదైతే 33% మహిళా రిజర్వేషన్ చట్టం తీసుకొచ్చారు. సో వీటన్నిటిని కూడా ఈ తీర్మానంలో మంత్రులు ప్రస్తావించడం జరిగింది. వాటితో పాటు దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి ఎన్నో సంస్కరణలు కూడా అమలు చేశారంటూ తెలియజేశారు. జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి ఆర్టికల్ 370 జిఎస్టీ అమలు, సిఏఏ చట్టం, ట్రిపుల్ తలాక్ వ్యతిరేక చట్టం, అదేవిధంగా వక్ఫ్ చట్టంలో సవరణలు, కొత్త భారతీయ న్యాయ సంహిత అమలు, వీటన్నిటిని కూడా ప్రశంసిస్తూ జాతీయ భద్రత, విదేశాంగ విధానం, అదేవిధంగా ఆర్థిక ప్రగతి, సైన్స్ అండ్ కల్చర్ వీటన్నిటి కూడా చేయడం జరిగింది. సో కేంద్ర మంత్రివర్గం ప్రధాని మోదీ అలుపేరుకొని శ్రమకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించింది. ఆయన నాయకత్వంలోని 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం సాకారం అవుతుందన్న కేబినెట్ పూర్తి విశ్వాసం వ్యక్తం చేసింది. అదేవిధంగా కొద్దిసేపు క్రితం ప్రారంభమైనటువంటి ఎన్డీఏ కోఆర్డినేటర్ నితిన్ నబీన్ అధ్యక్షతన సమావేశం భారత్ మండపంలో ప్రారంభమైంది. అందులో 35 ఎన్డీఏ పక్షాల నుంచి 75 మంది నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ సమావేశానికి హాజరు కావడమే కాకుండా కూటమిలో అత్యంత కీలక భూమిక పోషించారు. ప్రధాని మోదీ 12 ఏళ్ల సుదీర్ఘ పాలన, ఆయన సాధించినటువంటి చారిత్రాత్మక మైలురాళ్లపై ఎన్డీఏ రూపొందించినటువంటి కీలక తీర్మానాన్ని సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రవేశపెట్టారు. సో చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని నాగాలాండ్ ముఖ్యమంత్రి సీనియర్ నేత నెఫ్యూ రియో బలపరిచారు. ఇది ఎన్డీఏ కూటమిలో దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి బలమైన రాజకీయ బంధాన్ని, సమన్వయాన్ని సూచిస్తుందని కూడా పరిశీలకులు చెప్తున్నారు. అయితే మొత్తానికి ఈ రోజు మోదీ రికార్డుకు ఎన్డీఏ నీరాజనం పలికిందనే చెప్పొచ్చు. ఈ చారిత్రాత్మక మైలురాయి పైన ఒక పక్క కేంద్ర కేబినెట్ ఆమోదించిన తీర్మానాన్ని ఎన్డీఏ వేదిక పైన చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహం కూడా ఉందని చెప్పి రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 2024 ఎన్నికల తర్వాత ఎన్డీఏలో చంద్రబాబు అత్యంత బలమైనటువంటి కింగ్ మేకర్ గా మారారు. మోదీ రికార్డుపై చంద్రబాబు చేత తీర్మానం చేయించడం ద్వారా కూటమిలో ఎలాంటి విభేదాలు లేవు, మోదీ నాయకత్వానికి చంద్రబాబు పూర్తి మద్దతు ఇస్తున్నారన్న బలమైన సంకేతాన్ని కూడా దేశానికి పంపినట్లుగా అర్థమవుతుంది. అయితే ఈ సమావేశంలో కేవలం గత విజయాలనే కాకుండా రాబోయే 3 ఏళ్ల భవిష్యత్ కార్యాచరణపై కూడా చర్చించబోతున్నారు. ముఖ్యంగా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, విపక్షాల విమర్శలను తిప్పికొట్టడం, ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల పాత్రను మరింత క్రియాశీలం చేయడంపై కూడా నితిన్ నబీన్ నేతృత్వంలో రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తూ ఉన్నారు. ఈ భేటీలో రాష్ట్రాల అభివృద్ధికి ప్రణాళికలపై కూడా ప్రత్యేకంగా చర్చించబోతున్నారు. నిన్న ఈ రోజు ఏదైతే అమరావతిలో 2,500 కోట్లతో కేంద్ర సచివాలయ, అదేవిధంగా నివాస గృహాల ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఏపీకి మరింత కీలకంగా మారింది. అమరావతి నిర్మాణానికి అదనపు నిధులు, విభజన హామీల అమలు, అదేవిధంగా ఏపీకి రావాల్సినటువంటి కేంద్ర గ్రాంట్లపై కూడా ఈ సమావేశం ముగిసిన తర్వాత చంద్రబాబు ప్రధాని మోదీతో విడిగా భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇంకా ఈ భేటీ కొనసాగుతుంది. రాత్రి 9 గంటల వరకు కూడా ఈ భేటీ కొనసాగే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టినటువంటి తీర్మానం పైన మొత్తం ఏదైతే ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి 35 పార్టీల ఎన్డీఏ పక్షాలకు చెందిన 75 మంది నేతలు కూడా మాట్లాడబోతున్నారు. రాత్రి 9 ఈ సమావేశం జరుగుతుంది. సో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతల ప్రసంగాలు ప్రస్తుతం అయితే కొనసాగుతున్నాయి. సో ఈ సమావేశం ముగిసిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి సమావేశంలో ఆమోదించిన తీర్మాన వివరాలను కూడా అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ కృష్ణ.